హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ రమ్య అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మీకు బెండకాయ రొయ్యల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం బాగా వాష్ చేసి ఉంచుకున్న రొయ్యలు కొంచెం పసుపు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలు, కరివేపాకు, దానికి సరిపడా ఉప్పు వేసుకొని అవి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని బెండకాయ చిగురు పోయే వరకు మగ్గనివ్వాలి. ఆ తర్వాత దానికి సరిపడా కారం వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. మనం వేడి నీటిలో మగ్గబెట్టిన టమాటీని మిక్సీ కొట్టి వేసుకోవాలి. ఫైనల్గా నీటిలో నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని మన కర్రీలో వేసుకొని బాగా మరిగిస్తే మన బెండకాయ రొయ్యల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఈ కర్రీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి